సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఏపీ డీజీపీ విజయవాడ సిపి ఏసీపీలను నిందితులుగా చేర్చాలంటూ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను A1 గా, విజయవాడ సిపి A2 గా, ఏసీపీని A3 గా చేర్చాలంటూ పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తరఫున కోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. సాయికృష్ణ అదృశ్యం నుంచి మరణం వరకు ఉన్నతాధికారులకు సమాచారం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చెప్పండి. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో అనూహ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి తరఫున ఈ రోజు కోర్టులో పిటిషన్ దాఖలైంది. విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఈ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో A1 గా డీజీపీని, A2 గా విజయవాడ పోలీస్ కమిషనర్ ని, A3 గా సౌత్ జోన్ ఏసీపీని చేర్చాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే సాయికృష్ణ అదుపులోకి తీసుకున్నప్పటి నుండి అదృశ్యం వరకు, మరణం వరకు కూడా ఉన్నతాధికారులకు పూర్తి సమాచారం ఉంది. సో ఖచ్చితంగా ఈ కేసులో వారు బాధ్యులుగా చేర్చాల్సిందని కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ బృందమే మే 6వ తేదీన మార్కాపురంలో సాయికృష్ణ అదుపులోకి తీసుకుంది కాబట్టి సో వీళ్ళని బాధ్యులు చేయాలని కోరారు. టాస్క్ ఫోర్స్ విజయవాడ పోలీస్ కమిషన్ ఆధీనంలో పనిచేస్తుంది. మే 9 వరకు కృష్ణగిరి పోలీస్ స్టేషన్ ఉంచినట్టు సిఐ నాగరాజ్ రిమార్క్ రిపోర్ట్ లో కూడా ఉంది. సో జూన్ 15న హైకోర్టుకు మాత్రం సాయికృష్ణ ఆచూకీ తెలియదని అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారు. హైకోర్టుకి ఇచ్చినటువంటి సమాచారం సిఐ రిమాండ్ వివరాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళ బాధ్యతలు చేయాలని కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. రైట్, థాంక్యూ సతీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.